మహబూబాబాద్ జిల్లా తోరూరు మండలంలో కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలో నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి వారైనా చర్యలు తప్పవని కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షుడు జాటోత్ హమ్య నాయక్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర యువ నాయకులు నరేందర్ పవర్ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ టీపీసీసీ ఉపాధ్యక్షురాలు పాలకొత్త నియోజకవర్గ ఇన్ఛార్జ్ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డిపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న దుష్ప్రచారాలను ఖండిస్తున్నామని అన్నారు. పాలకొత్త నియోజకవర్గం అభివృద్ధి కోసం అమెరికాలో విలాసమైన జీవితాన్ని వదిలి సేవలు అందిస్తున్న ఝాన్సీ రెడ్డిపై దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఝాన్సీ రెడ్డి ఎలాంటి ఒత్తిడి చేయలేదని అన్నారు. పార్టీ హద్దులు దాటితే ఎంతటి వారైనా పార్టీ చర్యలు తీసుకుంటుందన్నారు. అనేక సమావేశాలలో తిరుపతి రెడ్డి నా వారసుడని ఝాన్సీ రెడ్డి చెప్పిందని, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కాకుండా ఆయనను గుర్తించిందని, ఆమెపై దుష్ప్రచారం చేశాడని, ఝాన్సీ రెడ్డిని పాత కొత్త అనడానికి ప్రశ్నించే అర్హత తిరుపతి రెడ్డి లేదన్నారు. తిరుపతి రెడ్డి టీం సభ్యుల ఆటలు ఝాన్సీ రెడ్డి దగ్గర సాగవన్నారు. ఝాన్సీ రెడ్డి ద్వారా లబ్ధి పొందిన కొంతమంది ఆమెపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఝాన్సీ రెడ్డిని మోసం చేసేందుకే కొంతమంది కాంగ్రెస్ పార్టీలో వచ్చారని, ఝాన్సీ రెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊరుకోమని హెచ్చరించారు. పార్టీలో అవకాశం కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీని నష్టపరిచే విధంగా మాట్లాడినందుకు, వారు క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు వారిని పాటించి బహిష్కరిస్తున్నాం. మెరుగు మల్లేశం గౌడు, చిట్టిమల్ల మహేష్, జాటోతు బాలునాయకు, ఎద్దు మహేష్, జినిగ రవీందర్ రెడ్డి, ధర్మారపు శ్రీనివాసు, ధర్మారపు మోషకృష్ణ, ఇది 7గురిని పార్టీ నుండి బహిష్కరించడం జరుగుతుంది. వీళ్ళకన్నా బాగా మాట్లాడింది కదా కాకినాడ రవిప్రసాద్ గారు. వీళ్ళు పెద్ద నాయకులను భయపడుతున్నారా? చిన్న కార్యకర్తలను ఇది మా పరిధిలో ఉన్నది. ప్రభుత్వ మండల పార్టీ ఈ సలహాలు ఎందుకు తీసుకోవాలి? దేనికోసం తీసుకోవాలి? పైరవుల కోసం తీసుకోవాలా? మీరు సంపాదించుకున్న డబ్బులకు మద్దతు చెప్పడానికి తీసుకోవాలా? దేనికోసం తీసుకోవాలా ఒకసారి చెప్పు హరిప్రసాద్ గారు. మీరు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మీరు ఎటువంటి రూపాయిని ఆశించడానికి కాదు, ఏం చేసేటని కాదు, ఎవరి దగ్గర కూడా 1 రూపాయి తీసుకున్నటువంటి కాదు. నాకు 100 ఎకరాల భూమి ఉన్నది, ఖచ్చితంగా చెప్తున్నాను. దీన్ని వేదిక మీదుగా నీకు 100 ఎకరాల భూమి ఉన్నాయని నేను అడుగుతా ఉన్నా. అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు? నువ్వు చెప్పేటువంటి అదేమున్నది? 100 ఎకరాల భూమి ఉన్నది. నా బిడ్డ పెళ్లికి మన ఎవరు దయాకర్ రావు వచ్చాడు, రేపు కేసీఆర్ పిలుస్తా అంటాడు. అసలు నువ్వు నిజంగా రాజకీయ అనుభవం ఉన్నావా? ఈ 2 మహిళలను మోసం చేసేందుకు వచ్చినావని నేను అడుగుతా ఉన్నా. ఇది కరెక్ట్ కాదు కదా నువ్వు చేసేటువంటిది. పార్టీకి నష్టం జరుగుతుంది. దయచేసి మిత్రులారా, ఎప్పుడన్నా ఉంటే లోన అమ్మ దగ్గరకు వచ్చి మేడంతో ఏంటి విషయాలని మాట్లాడుకోవాలి. కొందరు మీడియా ముంగట మాట్లాడటం అది తప్పు. ఎందుకంటే ఏమైనా ఉంటే నీ కుటుంబ సంబంధించినది ఏమైనా ఉంటే అది 4 గోడల మధ్యనే మాట్లాడాలి నువ్వు, కానీ బయటికి వచ్చి మాట్లాడటం అది కరెక్ట్ కాదు. మరి మిమ్మల్ని మేడమే ఇబ్బందులు పాలై అన్నింటినీ ఇబ్బందులు పెడితే ఎవరికైనా పై నాయకులు కానీ లేదా మీకు బంధుత్వంలో కూర్చొని మాట్లాడే విషయాలు, మరి నీ నోటికి ఏదైతే అది మాట్లాడితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చూసి ఒప్పదు. ఎందుకంటే అది మీ విషయాలే. మరి మీ విషయాలు మందికి పెట్టడం కరెక్ట్ కాదు. అంటే మేము ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలో అని కూర్చుంటావా, అంటే మీ అవసరాలకు మమ్మల్ని వాడుకుంటావా అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నేను 2001 నుంచి పార్టీలో ఉన్నాను. పార్టీలో అంటే ఉత్తగ్ కాదు. 3 సంవత్సరాలు గ్రామ పార్టీ చేశాను. మండల్ ఎస్టీగా 8 సంవత్సరాలు చేశాను. మండల్ పార్టీగా 8 సంవత్సరాలు చేశాను. బ్లాక్గా 6 సంవత్సరాలు చేయబోతున్నాను. నన్ను ఎవరు కించపరిచింది లేదు. ఏ నాయకుడి కింద పనిచేసినా వాళ్ళ కుటుంబ సభ్యులకైనా పనిచేస్తాను. నన్ను ఎవరు పక్కన పెట్టింది లేదు. నేను ఎవరికి కూడా మీ చుట్టి దద్దమ్మలకు ఫిర్యాదు కాలేదు. కానీ మా పదం వాడొద్దని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో
చిన్న చిన్న మనసు తేడాలు ఉంటే కూర్చో